మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. క్యారెక్టర్ చేసిన పల్లవి గారికి అంటే మళ్ళీ డబ్బు గురించి మాట్లాడుతున్నా తప్పుగా అనుకోవద్దు. వారికి ముంబైలోనే 200-300 కోట్ల దాకా ఆస్తులు ఉన్నాయని చెప్పి విన్నాను. నిజమేనా? బొంబాయిలో లేవనుకుంటానండి. ఓవరాల్ గా అయినా ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి నాకు తెలిసిన. నాకు అంతకంటే ఎక్కువ తెలియదు, మాట్లాడకూడదు కూడా. నాకు తెలియకుండా అనవసరంగా నేను చెప్పకూడదు. బట్ షీఈస్ గాట్ గుడ్ కదా, విన్నాను, అందుకని అడిగాను మేడం. ఇంకా షీఈస్ బీన్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. వాళ్ళ ఫాదర్ మా నాన్నగారు కూడా నా కోసం ఏదో పాపం తాపత్రయపడ్డారు. ఈ ఊళ్ళో ఒక ఫిల్మ్ నగర్ దీనికి దానిలో ఆయనే డబ్బు కట్టారు, ఆయనే మొత్తం ఇదంతా కట్టారు. నేనేమి దానికి ఒక్క పైసా ఇవ్వలేదు. అది నేను ఇల్లు కడదామని చూస్తే నాకు ఎట్లా కట్టాలో చేత కాలేదు. వచ్చాను, పెద్ద భూమి పూజన చేయించాను, నాన్న ఆడాడు పెట్టాను. ఆ టైంలో ఒక 40-50 లక్షలు అవుతుంది అక్కడ ఇల్లు కట్టాలి అంటే అనుకున్నాను. ఓకే, 40-50 లక్షలు పెట్టి ఆ ఇల్లు కట్టి ఏం చేయాలి దాన్ని? నాకు అర్థం కాలే. ఇంకొకరు చంద్రమోహన్ గారు లాంటి వాళ్ళు, వాస్తు దరిద్రంగా ఉంది, అక్కడ నువ్వు ఇల్లు కట్టదు, ఆయన ఒకటి. నాగార్జున గారు చూసి ఎంత మంచి సైటు, అక్కడి నుంచి గోల్కొండ కనిపిస్తుంది నీకు, ఆయన ఈ రకమైన ఇవన్నీ చూసేసరికి ఈ లోపల ఎవరో వచ్చి ఆక్రమించుకుంటారని వచ్చింది. కొంతమంది అయితే బొంబాయి వచ్చేసి అది ఇంత కొంట అంత కొంట అని చిన్న చిన్న అమౌంట్స్లో చెప్తున్నారు అంత పెద్ద స్థలానికి. ఇవన్నీ చూస్తుంటే నాకు చిరాకేసింది. నాకు అనిపించింది ఐ కాంట్ హ్యాండిల్ దిస్ అనిపించింది. నేను మాత్రం బొంబాయి వచ్చి ఇక్కడ స్థిరపడాలని అనుకోలేదు. కారణం ఏంటంటే ఆ ప్రదేశం ఉంది, అక్కడ నా పక్కనేమో చిరంజీవి గారు, ఇటువైపు ఏమో అజరుద్దీన్, ఇటువైపు ఫలానా, ఇటువైపు అందరూ మెగా స్టార్స్. వాళ్ళు వెళ్ళేది ఫెరారీలును ముస్టాంగులు ఏమిటేమిటో, మన దగ్గరేమో మారుతి 800. నా పిల్లలు విపరీతమైన కాంప్లెక్స్లో పోతారు. ఐ డోంట్ వాంట్ ఇట్. దట్ వాజ్ ద రీజన్ ఐ డోంట్ వాంట్. ఇప్పుడు ఆ స్థలం ఏం చేశారు? అమ్మేశారు. అప్పుడే అమ్మేశారు. ఎంత కమ్మారు అప్పట్లో? 46-47 లక్షలు. ఎక్స్క్యూజ్ మీ, లక్షలు. ఎన్ని ఎకరాలు అది? ఎకరాలు కాదు, 1200 గజాలు. ఇప్పుడు ఎంత తెలుసు అక్కడ? తెలుసు, 20 కోట్లట. మంది కానప్పుడు మంది కాదు, గొడవే లేదు. అండ్ నిజం విషయానికి వస్తే తెలుగులో మీరు అప్పుడు కనిపించి చాలా సంవత్సరాలు అయిపోయింది. తేజ గారు అంటే నాకు తెలిసినంత వరకు ఏ కో డైరెక్టర్ ఫోన్ చేయలేదు, ఏ అసోసియేటివ్ ఫోన్ చేయలేదు, ఏ మేనేజర్ ఫోన్ చేయలేదు. తేజ గారు మీకు డైరెక్ట్గా ఒక కాల్ చేశారు, పలానా రోల్ ఉంది చేస్తారా, చేస్తే మీ ఇష్టం, బాగుంటుంది, లేకుంటే మీ ఇష్టం అని ఒక మాటతో ఒక ఫోన్ కాల్తో చేశారు. మీరు తర్వాత తేజ గారిని అడిగారా అసలు నేను ఎలా గుర్తొచ్చాను, నాకు ఎందుకు కాల్ చేసావని చెప్పి? ఆయన ఫోన్ చేశారు. ఆ టైం కూడా ఎట్లాంటిదంటే ఐ వాంటెడ్ టు వర్క్. మా అమ్మ పోయింది, ఓకే, ఒక వాయిడ్ వచ్చింది. అంటే నాన్న ముందే పోయారు, అమ్మ ఆ టైంలో పోయింది. పోయి ఒక 2 నెలలు అయింది. ఆ వాయిడ్ పోవట్లేదు నా మనసులోంచి. మా ఆయన కూడా అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్, డూ సంథింగ్ అన్నాడు అనమాట. ఎందుకంటే నేను చాలా బాయిస్టర్స్, నేను ఎప్పుడు చాలా పాజిటివ్గా తిరిగే రకాన్ని. నన్ను అట్లా చోట ఎవరికి ఇష్టపడలేదు. సరే ఆ టైంలో ఈయన ఫోన్ వచ్చింది, నేను తేజ అన్న. తప్పలేదు. ఐ సెడ్ ఓకే, డైరెక్టర్ నేను, సినిమాలు తీస్తుంటాను, నా కన్సర్న్ పేరు ఇది, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, చాలా మంచి క్యారెక్టర్, మీరు కథ వచ్చి వింటాను అంటే మీకు టికెట్ బుక్ చేస్తా ఉన్నారు. ఇవాళ చేయమంటే ఇవాళ చేస్తా ఉన్నా అంటే ఇవాళ వద్దండి, రేపు కూడా వద్దు, ఎల్లుండి చేయండి. ఓకే, ఐ నీడ్ ఎ లిటిల్ టైమ్ టు థింక్, ఎల్లుండి చేయండి అన్నాను. ఆ పొద్దున్న టికెట్ బుక్ చేస్తాం, సాయంత్రం మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. సరే అన్నా. అప్పుడు మీరు అడగలేదా హీరో ఎవరు ఏందనేది ఫోన్లో కూడా? ఓకే, నేను ఎప్పుడు కూడా బహుశా దీని గురించి పట్టించుకోలేదు. వాట్ డూ దే ఆఫర్ మీ, అది నాకు ముఖ్యం. తిన్నగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం. ఆయన వెంటనే కలిశారు, మొత్తం అంతా చెప్పారు. ఆయన అన్నారు, ఈ క్యారెక్టర్ మేము చాలామందికి ఆఫర్ చేసామండి,
వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చేయలేదు. రేఖా గారికి కూడా వెళ్ళిన చేశారని నేను విన్నా. ఎంత నిజమో అబద్ధం మనకు తెలియదు. ఓకే. జయసుధ గారు చేశారని మాత్రం తెలుసు. ఆమె అందట కొంచెం ఫిజికల్, ఇంత ఫిజికల్ నేను చేయలేను అన్నట్టు ఆమె. నేను ఆ ఫిజికల్ వాటి గురించి ఆలోచించలేదు, ఒక క్యారెక్టర్గా ఆలోచించాను అంతే. క్యారెక్టర్ ఆయన చెప్తా ఉంటే నాకు నచ్చింది. కొన్ని చోట్ల బహుశా ఆయన చెప్పింది నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు కూడా. ఆ తర్వాత నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది ఆయన చెప్పింది వేరు, నేను అర్థం చేసుకుంది వేరని. బట్ ఎనీవే ఇదంతా జరిగాక కూడా దీనిలో హీరో మహేష్ బాబు అని చెప్పారు. కృష్ణ గారి అబ్బాయిని అది తెలుసు నాకు, అంతకంటే పెద్ద ఎక్కువ తెలియదు. ఆయన సినిమా అబ్బాయి సినిమాలు చూడలేదు, చిన్నపిల్లాడికి ఏదో సినిమా చూశాను అంతే, అంతకంటే చూడలేదు నేను. సరే అట్లాగే అనుకున్నాం. మీకు ఎంత డబ్బు కావాలన్నారు? ఐ సెడ్ ఐ హావ్ నో ఐడియా. మళ్ళీ అదే సమస్య, మనకి ఎప్పుడు ఉండే సమస్య. నో ఐడియా. దే సెడ్ విల్ గివ్ యూ దిస్ మచ్. సెడ్ ఓకే. ఆ తర్వాత మహేష్ నిజంగా నన్ను తిట్టాడండి. అవునా? ఏంటి ఎంత తక్కువ డబ్బు చేశారు మీరు, ఏమన్నా అసలు మీకు ఏమన్నా ఎవరన్నా అడిగే మాట్లాడినా లేదా? పెద్దవాళ్ళు తింటారు అని తిట్టాడు. మరి అంత తక్కువ చేశారా? అంటే అంత తక్కువ అంటే నాకు తక్కువ అనిపించలేదు, కానీ ప్రపంచంలో చాలా మందికి ఇప్పుడు విజయశాంతి గారు సినిమా చేస్తారు, ఆవిడ 1 కోటి రూపాయలు తీసుకుంటాను అనుకుంటా. నేను 1 కోటి రూపాయలు నేను అడగలేను, నాకు అర్థం లేదనిపిస్తుంది. వై షుడ్ దే పే మీ దట్ మచ్ మనీ నాకు అనిపిస్తుంది. బట్ ఐ వాంట్ డీసెంట్ మనీ. నేను ఇంత వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ, బట్ నాట్ ఎగ్జాబిటెంట్. అది మీరు ఇల్లు అమ్ముకుని నాకు డబ్బులు. తేజ గారిని అడిగారా ఈ క్వశ్చన్? నాకే ఎందుకు ఫోన్ చేసి ఎలా గుర్తొచ్చాను అడిగాను. అలా అంత డైరెక్ట్ గా అడగలేదు, బట్ నేను ఎట్లా గుర్తొచ్చాను మీకు అడిగాను. అడిగితే అన్నారు, మీరు ఎలా గుర్తొచ్చారు నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మిమ్మల్ని మేము మర్చిపోలేదు అన్నాడు. అంటే ఏ రకంగా అంటేను, మీకు తెలుసా సీతామహాలక్ష్మి క్యాసెట్ పెట్టుకుని మేము చూస్తూ రంగీలా స్క్రిప్ట్ రాసాం అని చెప్పాడు. చెప్తే అసలు వావ్, నేను రంగీలా సినిమా చూడలే, నాకు తెలుసు ముంబైలో ఉంటారు కాబట్టి ఆ సినిమా ఎంత పెద్ద హిట్. అదే కాకుండా ఆమీర్ ఖాన్ ఇట్లా పూరి టైప్ అని అవన్నీ తెలుసు మొత్తం. ఇట్ మేక్ సెన్స్ కదా, సీతామహాలక్ష్మి కదే టోటలీ అదంతా తీసుకెళ్ళి అర్బన్ అట్మాస్ఫియర్ లో తీశారు అది. సో ఐ సెడ్ ఓ నైస్, థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ. ఐ సెడ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ ఫ్రాంక్లీ షూటింగ్ చేస్తున్నంత కాలం నా మీద కామెంట్ చేస్తూనే ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు. మహేష్ గారు కూడా తను కూడా. నేను డైలాగ్స్ నాకు నోటికి బాగా కంఫర్టబుల్గా అయ్యేంత వరకు నేను చెప్పను. నేను బాగా కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి, అంతవరకు ఎన్ని సరే రీటేకులు నాకు నేనే చేసేసుకుంటా. కట్ ఇట్ అంటాను, మళ్ళీ మొదలు పెడతా. ఐ హ్యావ్ టు ఫీల్ లైక్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ హియర్. అది ప్రాబ్లం. నాకు అది ఫీల్ అవ్వాలి, ఆ ఫీల్ అవ్వడం చాలా ముఖ్యం. ఆ టైంలో నేను రామేశ్వరుని కాదు, ఆ క్యారెక్టర్ని అలా ఆ రకంగా ఫీల్ అవ్వాలి నేను. అది నా మీద వీడు విక్రించేవాళ్ళు, వీడు మళ్ళీ మర్చిపోద్ది, వాడు మర్చిపోతుంది అనుకునేవాళ్ళు వీడు. బట్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రాబ్లం, అది అర్థం కాలేదు. కానీ ఒకరోజు ఏదో ఒక విషయం మీద మహేష్ గారు నన్ను అడిగారు, మహేష్ బాబు గారు, అది మీ సరిగ్గా అదే సెంటెన్స్ దగ్గర మీ కళ్ళప్పుడు అలా బొడబడి నీళ్ళు ఎలా కారుతాయి అని అడిగాడు. అంటే బికాస్ దట్ ఈస్ హౌ ఐ ఇమాజిన్ దట్ హోల్ సీన్. ఆయన వద్దనే చెప్పాడురా, బజార్కి వెళ్ళొద్దని చెప్పాడురా, నేనే బలవంతంగా తీసుకెళ్ళాను. అవన్నీ ఐ గో త్రూ దట్ హోల్ థింగ్ అండ్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ టైమ్ టీయర్స్ కమ్. అది ఒక 5-6 టేకులు అయ్యాయి, ప్రతి టేకులో అదే టైంలో నాకు టీయర్స్ వచ్చేవారు. జైలుకి లోపల తీసుకెళ్తామని చూసారు ఆ టైంలో. ఓ మై గాడ్, అతను నిజంగా హీ లైక్డ్ ఇట్. తనకి చాలా నచ్చింది ఆ విషయం. యాజ్ అన్ యాక్టర్ చాలా మంచి యాక్టర్ అతను. ఆ మంచి యాక్టర్కి ఇట్లాంటి విషయాలు నచ్చుతాయి, నచ్చాడు. అట్లాగే నేను సినిమా పూర్తయ్యాక సినిమాలో కూడా చాలా సార్లు తేజ అనేవాడు, మీకు తెలుసా ఈ సినిమా అయ్యాక అసలు మీకు ఖాళీ ఉండదు, మిమ్మల్ని ప్రతి వాళ్ళు అడుగుతారు సినిమాలు చేయమని, మీరు చాలా పాపులర్ అయిపోతారు.
తమాషా ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎలాగో అడగలేదు, ఆయన కూడా అడగలేదు. సో అందరూ చెప్పేది అంత నిజం కాబోదు. ఉమ్. అప్పుడప్పుడు అంటే ఆయన అడగకపోవడానికి ఒక రీజన్ ఉండొచ్చు మేడం. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి రిపీట్నెస్ వస్తుందేమో అని చెప్పేసి ఒక మదర్ క్యారెక్టర్ పెట్టినా కానీ. కానీ ఒకటండి, సంభవ్ నాతో పనిచేసిన ఏ డైరెక్టర్ కూడా నన్ను రిపీట్ చేయలేదు చాలా వరకు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అది కదా, అది నా ప్రాబ్లం అయ్యి ఉంటుంది బహుశా. ఎక్సెప్ట్ మై ఫస్ట్ టైం డైరెక్టర్. ఫస్ట్ టైం డైరెక్టర్ కాదు, 2 ముగ్గురు